శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో కార్గో ఎయిర్పోర్ట్ రాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆలోచనలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే పలాస ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఈ మేరకు విమానాశ్రయం అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. దయచేసి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎవ్వరూ అడ్డు చెప్పవద్దని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనుకుంటున్నారని, అందుకే పోర్ట్లు, ఎయిర్పోర్ట్ల నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంతో స్థానికంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల విలువ కూడా పెరుగుతుందని అన్నారు. అయితే కొందరు కావాలనే ఎయిర్పోర్ట్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక నాయకుడు మరో ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టాలని కోరటం విచిత్రంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను, ప్రతిపక్ష నాయకులను హింసించడమే ఎజెండాగా పనిచేశారన్నారు. అలాంటి నేతలు ఇప్పుడు విమానాశ్రయం వద్దని నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మూర్ఖులు ఏం మాట్లాడినా ఎయిర్పోర్ట్ మాత్రం ఆగిపోదన్నారు. పలాసకు రాబోతోన్న కార్గో ఎయిర్పోర్ట్ కోసం మొత్తం 1200 ఎకరాల భూమిని సేకరిస్తున్నామని ఆర్డీఓ తెలిపారు. దీంట్లో 200 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా మిగిలిన 1000 ఎకరాలు సేకరిస్తున్నామన్నారు. ఈ భూసేకరణ గ్రామాలకు ఇబ్బంది లేకుండా చేస్తామని, చీపురుపల్లి, మెట్టూరు, అనకాపల్లిలో ఎక్కువ భూమిని సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ విమానాశ్రయానికి సంబంధించి 3 సార్లు భూ పరీక్షలు చేస్తారు. అధికారులు 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కొండలు, విద్యుత్ లైన్లు లేకుండా సర్వే చేస్తున్నారు. పలాసకు కార్గో ఎయిర్పోర్టు వస్తే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, దీన్ని ఆపడానికి ప్రయత్నించడం సరికాదన్నారు స్థానికులు. ఎయిర్పోర్ట్పై ప్రజల్లో ఉన్న భయాలను తొలగించాలి. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఎన్ని ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మిస్తారో చెప్పాలి. ఎయిర్పోర్ట్ వస్తూ ఉంటే అడ్డుకుంటున్నారు. రైతులను భయపెడుతున్న వారిని అడ్డుకోవాలి అని స్థానిక రైతులు కోరుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 4 విమానాశ్రయాల అభివృద్ధి కోసం ఏపీఏడీసీఎల్ 1000 కోట్ల రూపాయల రుణం తీసుకోనుంది. ఈ రుణానికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. హడ్కో ద్వారా ఈ రుణం తీసుకోనున్నారు. ఈ మేరకు ఏపీఏడీసీఎల్ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ 1000 కోట్ల రుణానికి ప్రభుత్వం హామీ ఇవ్వాలని నిర్ణయించింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.